అందరికీ నమస్కారం అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ విషయానికి పోతే ఈడొక మీ మీద రాసినారు, తిరుపతిలో శవాలు లేచాయంట, 420 యలహంక బ్యాచ్ అర్జెంటుగా వెళ్ళి శవరాజకీయం చేయాలి. చూస్తూ ఉంటే ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్ ఇంచుమించు అట్టే ఉండాలి. ఎందుకంటే దీనికి ఊతం ఇచ్చే విషయాలు కొన్ని మీ ముందు ఉంచుతా. నిన్న ఏదైతే ఒక సంఘటన జరిగిందో, వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాన్ని దర్శించుకోవడానికి అనేక భక్తులు పోటెత్తడం సహజమే. కానీ ఎప్పుడు జరగని విధంగా కర్మ బాగలేక ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అయితే ఎవరిది తప్పు ఏందనేది ఈ వీడియోలో క్లియర్గా చర్చిద్దాం. ఒకటి, ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది తర్వాత డిస్కస్ చేద్దాము. సంఘటన జరగడం బాధాకరం. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎక్కడో బెంగళూరులో ప్యాలెస్లో ఉండేవాళ్ళు ఏంటంటే వైజాగ్ నుంచి వెళ్ళిపోమన్నారులేండి. ఆ రిషికొండ ప్యాలెస్ చిప్ప గురిగినారు కదా, అక్కడి నుంచి తరిమియడం వల్ల వేరే రాష్ట్రాలకు పోయి ఆడ ప్యాలెస్లో తలదాచుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు పండగ వాతావరణాన్ని తలపించే విధంగా సంక్రాంతి వాళ్ళకి ఇంకొద్ది రోజులు ముందే బిగినైనట్టుగా ఎక్కడికక్కడ దిగిపోయినారు. మనం చూసినట్లయితే రోజా అనే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది బా. ఆ ప్రెస్ మీట్లో ఆమె చెప్తా ఆమె ఏముంటుంది, వన్స్ అపాన్ ఎ టైమ్ ఐఎమ్ ఏ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ అని చెప్పింది కదా. అటువంటి యాక్ట్రెస్ జగన్మోహన్ రెడ్డి గారితో చేరి జగన్మోహన్ రెడ్డి యాక్టింగ్ ముందు ఈమె బేలిపోయింది. సో ఆమె యొక్క యాక్టింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ గ్రేట్ యాక్టర్ని చూసాక మనం చేయలేమున్నారా నాయన అని సహజత్వానికంటే దగ్గరగా అయిపోయింది. కాబట్టి ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను అన్నం తినలేదు, కంట కన్నీరు కారిపోయింది అని చెప్తాను. ఆమె ఫోటో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు చూస్తే క్లియర్గా ఈవెన్ ఆవిడ ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టిందో ఆ వీడియో చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏం అన్నం తినలేదంట, బాధపడతానంట, కడుపు మండి ఏడుస్తానంట, లిప్స్టిక్ కొట్టుకొని ఆ ముఖానికి ఎంత మెత్తుకొని ఏది వీడియోలు చేయడానికి వచ్చింది ప్రెస్ మీట్ లైవ్కి. అంత బాధపడేవాళ్ళు సహజంగా ఆ జుట్టు ముడేసుకొని వచ్చి డైరెక్ట్గా ఒరే ఇంత పని చేసినారు కదరా, ఏం పాపాలు చేసినారు అని చెప్పి కడుపు మంట న్యాచురల్గా చెప్తారు. లిప్స్టిక్లు కొట్టుకోరు, ముఖానికి ఇంత మెత్తుకోరు. దాన్ని బట్టి మనకు అర్థం అవుతూ ఉంటుంది. సరే, ఆవిడంటే ఒక చిన్న ఆర్టిస్ట్ అనుకుందాం. ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతుందంటే సాక్షాత్తు వాళ్ళ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, ఆ శైలిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం ఆయన శైలి ఎట్టున్నదో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ రోజా వాళ్ళ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం ఏ విధంగా ఉండాలో చూద్దాం. నిన్న 6 మంది అయితే మరణించడం జరిగింది. అయితే దాదాపు 40 నుంచి 45 మంది వరకు గాయపడి హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు హుటాహుటిన ప్రజానాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏది ఆంధ్రాలో ఏ ఒక్కడికి చిన్న దెబ్బ తగిలి ఆయన తట్టుకోడు, ఆయన కంట కన్నీరు ఒలుపుతుంది. హుటాహుటిన వచ్చాడు. ఆ చిరునవ్వు చూడండి. అంత బాధలో అంటే కొంతమంది మైండ్ సెట్ వేరే విధంగా ఉండదన్నమాట. లండన్ మాత్రలు తెచ్చుకునే వాళ్ళకి ఏడుపు రావాల్సిన టైంలో నవ్వడం ఆయనకి సహజంగా అలవాటు. అది ఆయన వాళ్ళ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఒక విధంగా ఒక్కసారి మీరు డెప్త్ వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. సీఎం జగనన్న, జై జగనన్న అంత బాధపడే సమయంలో ఆ రేణుగుంట ఎయిర్పోర్ట్ ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఎంత తృప్తిగా నవ్వుకుంటా పోతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇందాక ఫస్ట్ ఏదైతే నేను పోస్టర్ చూపించానో పలానా 420 బ్యాచ్ యలహంక ప్యాలెస్ నుంచి ఇట్టే దిగిపోతుంది అని, వీళ్ళ అదృష్టం ఏంటంటే జాక్పాట్ కొట్టేట్టే. అందరూ ఈ వైకుంఠ ఏకాదశిన భక్త పారవశ్యంలో మునిగిపోతూ ఉంటారు. అయితే వీళ్ళైతే తిరుమలకి వెళ్ళడమో, లేకుంటే దగ్గరలో ఏడన్నా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే వెళ్ళడమో, లేకుంటే వేరే దేవుళ్ళ దగ్గర దండం పెట్టుకోవడానికి పోతూ ఉంటారు. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి 1-2 రోజుల్లో యూకేకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అసలు ఆ యూకేకి వెళ్ళడానికి కారణం ఏంది? ఇందాక ఒక ఆవిడని చూపించారు కదా, వైఎస్ భారతిరెడ్డి. సినీ ఇండస్ట్రీలో ఉండేటటువంటి రీతు చౌదరి లాంటి వాళ్ళని కూడా అడ్డ పెట్టుకొని 700 కోట్ల స్కామ్లో స్వయాన ఆవిడే ఉండాలి. ఇటువంటి టైంలో కూటమి ప్రభుత్వం వీళ్ళ పైన ఏదైనా కేసు మూవ్ ఆన్ కన్నా చేస్తే మొత్తం చంద్రబాబు చేసేసాడు, మొత్తం పవన్ కళ్యాణ్ చేసేసాడు అని మళ్ళీ సానుభూతిని ప్రేరేపించే విధంగా ఓట్లు చేసుకోవచ్చు. అదొక భారీ ప్లస్ పాయింట్. లేదా ఈ కూటమి ప్రభుత్వానికి అంత ధైర్యము దమ్ము లేకుండా ఉంటే కొద్ది రోజులు హోల్డ్ చేస్తుంది, 3 నెలల 4 నెలల హోల్డ్ చేస్తుంది. ఆలోపు వాళ్ళు పెద్ద లాయర్లు పెట్టుకుంటారో, లేక సాక్ష్యాలని తారుమారు చేస్తారో, వాళ్ళకి అదంటూ ఒక జాక్పాట్. ఎవరికి లేని విధంగా మన రాష్ట్రంలో ఈ యొక్క దురదృష్టమైన ఘటన ఏదైతే జరిగిందో దీనివల్ల అత్యంత లబ్ధి పొందుతుంది ఈ యొక్క వైసీపీకి సంబంధించిన సైకోలు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఆడ నెల్లూరులో కార్యకర్తల సమావేశం పెట్టినప్పుడు చూసాం. వాళ్ళ కార్యకర్తలకు అవుట్ ఫోకస్లో కెమెరా చూపించారు.
ఆయన చెప్తా ఉంటే అన్నా నువ్వు ఎప్పుడు వదులుతావో నాకు అర్థం కాలన్నా అని. అంటే ఆడు వదిలేచ్చే పోయి బిర్యానీలు మందు తాగుదాం అనేది వాళ్ళ ఆశగా ఉండింది. ఆయన ఏం చెప్తున్నాడు, బయటికి పోయినప్పుడు కొంతమంది బయటకు తీసుకుందామని అది పెడితే ఏం లేదు స్వామి నేను ఇప్పుడేం చెప్పలేను లేని ఒక్కరు కూడా తృప్తిగా ఒక్కరు కూడా ఆ బైట్స్ ఇస్తారు కదా. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి మీకు ఏమైనా సూచనలు ఇచ్చాడా, ఏం చేశారని అడిగితే ఎవరు ఏ ఒక్కరు కూడా చెప్పే స్థితిలో లేరు. ఎవరికి లేనంత అదృష్టం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పట్టింది. కానీ దీన్ని ఎట్ట చేస్తున్నారంటే మసిపూసి మారేడికాయ చేసినట్లు మొత్తం కూటమి ప్రభుత్వం పైన తప్పుగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అందులో నాకుండే కొన్ని డౌట్లు మీ ముందు ఉంచుతాను. అది కరెక్టో రాంగో మీరు కూడా ఒకసారి నిర్ణయించుకోండి. గతంలో మనం చూసాం సీఎం అవడానికి కోడికత్తు సీను పాపం ఒక దళిత వ్యక్తిని వాడుకొని పిల్లోడు అనమాట మొన్న లా కంప్లీట్ చేసేసుకున్నాడు. అయ్యా నా తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తేనే నేను చేశాను అని కోర్టు వరకు వెళితే జగన్మోహన్ రెడ్డి కోర్టు వరకు వచ్చే ధైర్యం కూడా లేదు. అవును కోడికత్తు సీను నన్ను పొడిచాడు అని ఈ రోజు కూడా కోర్టు మెట్లు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి. అది నిజమా కాదని చెప్పడానికి. ఎందుకంటే గాయపడినోడు విక్టిము ఎవరైతే జగన్మోహన్ రెడ్డి, గాయపరిచినోడు కోడికత్తు సీను కదా. అతని పైన జగన్మోహన్ రెడ్డి కోర్టులో సాక్ష్యంగా ఇస్తే అతను మళ్ళీ జైలుకి వెళ్తాడు, లేదంటే తప్పు చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడు. ఎవరిది తప్పు ఉన్నది మీరే గ్రహించాలి. మొన్న అది గులకరాయి అంత తగిలిన రోజు మనకు కనిపించింది, అంత కనిపించింది. ఇంతలో ప్లాస్టర్ వేసినాడు, లారీ అద్దాలు అంత ప్లాస్టర్ వేసినాడు. ఆ కేసుకు సంబంధించి దాంట్లో సతీష్ అనే ఒక అతను, దుర్గారావు అనే అతను, వాళ్ళు కూడా దళితులే పాపం. వాడుకుంటే ఫలానా కులంలో అంటే పెద్ద కులాల్లో ఉండేవాళ్ళని ఏ ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి వాడుకోడు. కావాలనే మా దళితులు మా బీసీలు అంటాడు కదా, వీళ్ళని అక్షరాల వీళ్ళని మాత్రమే వాడుకొని వీళ్ళని మగ్గిపోయేటట్టు చేయడం ఆయన వ్యక్తిత్వం. ఇప్పటికీ పాపం ఆ సతీష్ అనే అతను, దుర్గారావు అనే అతను జైల్లో మగ్గుతూనే ఉన్నారు. దీంట్లో తప్పు ఎవరిదో మీరే గ్రహించాలి. వాడుకోవడం పాపం కోడికత్తు సీనుగా వాడుకున్నాడు, ఈరోజు స్థితిలే గతిలే. ఇంకా మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏంటంటే నిన్నంతా 15 మంది అంటా ఉన్నారు. కానీ ఇంకొంచెం క్లారిటీగా డెప్త్ వెళ్ళి నోటీస్ చేస్తే ఏమవుతుందంటే ఒక మహిళ, అంటే వీడియోస్ ప్లే చేస్తా అంటే చాలానే ఉంటాయి, క్లియర్గా ఉన్నదంటే ఓపెన్గా చెప్పాలని లేదు నా ఉద్దేశం. ఆవిడ ఏం చెప్తుందంటే అక్షరాల వాళ్ళ భర్త చనిపోయినాడు, అప్పుడు దాకా ఆవిడ చేయి హోల్డ్ చేసి పెట్టినంట. ఏం జరిగిందమ్మా అని అడిగితే ఆమె ఏం చెప్తుందంటే, అయ్యా పలానా మహిళ దూరంగా ఎవరో ఒక అస్వస్థత గురైందంటే అది కూడా మాకు తెలియదు, మేము ఏమన్నా వెనకలున్నాము, మా వెనకల నుంచి మేము క్యూలో ఉన్నప్పుడు స్పీకర్లోను ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు, ఇప్పుడే గేట్లు తెరవట్లేదు, దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడనే కూర్చొని అక్కడనే వెయిట్ చేయండి, ఇప్పుడే తెరవట్లేదని స్పష్టంగా మైకుల్లో చెప్తానే ఉన్నారు. కానీ ఒక పక్క మైకులు ఆ విధంగా చెప్తా ఉంటే వెనకల నుంచి 11 మందో ఎంతమందోనంట విపరీతంగా రూమర్స్ స్ప్రెడ్ చేయడం, గేట్లు తెచ్చేసినారు టోకన్లు అయిపోతున్నాయి, గేట్లు తెచ్చేసినారు టోకన్లు అయిపోతున్నాయి, వెనకలు ఉండే వాళ్ళని ఊపిరేపులు పెట్టి ముందుకు తోసేసినారు. సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంతా క్రౌడ్ అంతా బయటకు అంటే అక్కడ గేట్లు క్లోజ్ చేశారు. ఉన్న పళ్ళంగా అనుకోకుండా ప్రమాదశాతం మరణాలంటూ సంభవించడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో సీసీ కెమెరాలో క్లియర్గా నోటీస్ అయినారు. వాళ్ళని ఈ విచారణ దశలో ఖచ్చితంగా వాళ్ళని బయటకు లాగడం అంటూ జరుగుతుంది. ఇంకొకటి కీలకంగా ఆలోచన చేస్తే ఎక్కడైతే ఆ ఘటన జరిగినదో క్లియర్గా ఒక మనిషి అంత హడావుడిగా ఉన్న సమయంలో ఇటు కూడా జరగల. క్లియర్గా ఏం జరుగుతుందో వీడియో తీస్తానే ఉన్నారు ఆ కెమెరాకి. ఇంకొకటి అదే రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కళ్యాణ్ బాబు గారు ముగ్గురు విశాఖపట్నంలో మోడీ గారు వచ్చిన సమయంలో బహిరంగ సభల్లోనూ మన రాష్ట్రానికి 2,08,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన టైంలో అంత ఆనందంగా ఉండారు అనుకునే టైంలో కడుపు మంటగల్ల జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నేషనల్ మీడియాలో అరౌండ్ 7 to 7:30 స్పాట్ న్యూస్ అంటే హైలైట్, ఆ రోజుల్లో ఇండియా లెక్కల హైలైట్ ఉండేటి న్యూస్ చెప్తా ఉంటారు. ఏది టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, రిపబ్లిక్ టీవీ కావచ్చు, ఇట్లాంటి అనేక ఛానల్లో ఆ రోజున ఉన్న పళ్ళంగా ఏది మోడీ గారు, బాబు గారు, కళ్యాణ్ బాబు గారు వీళ్ళని ఫోకస్ చేస్తూ నేషనల్ మీడియా చూపించే టైంలో ఇమ్మీడియట్గా ఏదైతే ఇందాక వీడియో చెప్పానో ఆ వీడియో అవుట్ ఫోకస్లోకి వచ్చింది. మొత్తం అన్ని ఛానల్లోనూ ముందు ఎక్కడైనా సరే తిరుమలలో ప్రమాదం అంట హెడ్లైన్స్ ఆ రేంజ్లో వస్తుంది, ఆ రేంజ్లో లేదు. ఇమ్మీడియట్గా మన మీడియాకి పుషప్ చేయడం ఒక ఎత్తు అయితే నేషనల్ మీడియా వరకు కూడా పుషప్ చేసేస్తున్నారు. దీంట్లో కుట్ర కోణం లేకుండానే ఇదంతా జరగచ్చా మీరే చెప్పండి. ఇంకొక విషయం ఫైనల్గా ఇక్కడ మనం చూసి అర్థమవుతుంది, క్లారిటీగా కాస్త ఓపికగా చూడండి. ఇది ఈ యొక్క విఐపి వాళ్ళ కార్లు, ఇక్కడ పక్కన అంబులెన్స్ లేక ఎక్కిస్తా వాళ్ళు బాధితులు ఉన్నారు. ఆ బాధితులు ఇదో అంబులెన్స్ ఎక్కుతా ఉంటే ఇష్టానుసారం రోజా అనే ఆమె ఇందాక ఏడుచున్నాను, బాధపడుతున్నాను, అన్నం తినడం లేదు, నాకు ఎట్ట నిద్రవాళ్ళు అర్థం కావడం లేదు అనే రోజా ఇష్టానుసారం బాధితులను కొడతాంది. అది వాళ్ళ నైజం. అదే క్రమంలో బాబు గారు, అదేవిధంగా కళ్యాణ్ బాబు గారు ఇద్దరు కూడా ఎవరు విచక్షణతో ఉన్నారు, ఎవరు అవిచక్షగా ముందుకెళ్తున్నారు,
ఎవరిది అవకాశ రాజకీయం మీరే ఒక్కసారి 2 వీడియోలు కానీ 2 ఫోటోలు కానీ చూపిస్తాను, దయచేసి అది గ్రహించి మీరే నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. బాబు గారు బాధితురాలతో వచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళకు నిన్న ఒక వీడియోలో చూశాను, ఒక అతనితో ఏం బాగాలేదంటే, సార్ నాకు కొంచెం పర్లేదు సార్, పక్కన వాడికి ఎక్కువ సివియర్గా డ్యామేజ్ అయింది అంటే, సరే ఇమ్మీడియట్గా డాక్టర్లను అందరిని పిలిచి ఇతను మీరు ఏం చేస్తారో నాకు సంబంధాలు, రేపటికల్లా క్యూర్ అయిపోవాలా, వీళ్ళకి టీటీడీ బోర్డు మెంబర్స్ వాళ్ళు దగ్గరుండి వైకుంఠ ద్వార దర్శనం చేపిస్తారు అని ఇతనికి పార్షికంగా గాయపడిన అతనికి ₹1,00,000, వేరే ఆవిడికి 3 లక్షలు అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ప్రకటించి ఆవిడికి క్యూర్ అయ్యే విధంగా ఆయన బాబు గారు అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో మనం చూసాం, రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 13 మంది చచ్చిపోయినారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కనిపిల్లా. అదేవిధంగా విజయసాయి రెడ్డి వాళ్ళ కంపెనీ ఎల్జీ పాలిమర్స్, దానికి సంబంధించిన అక్కడక్కడ 13-14 మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డి ఎట్టపోయినాడో మనకు తెలియదు. అంతెందుకు ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట దగ్గర ఉన్నటువంటి అన్నమయ్య డ్యామ్ దగ్గర ఉన్న పళ్ళంగా ఈ యొక్క ప్రమాదం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఆ రోజు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానూ నిందించాల. ఎందుకంటే అది ప్రమాదం శాతం జరిగింది అని చెప్పి గమన్నారు. అది వీళ్ళకు ఉన్నటువంటి విచక్షణ. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ 100 మంది చచ్చిపోతే, వేలాది యొక్క పశు ప్రాణాలు నష్టం జరిగితే కనీసం ఒక్కసారి ఆడికి పరామర్శకి వెళ్ళా. ఆయనకి ఎలహంక ప్యాలెస్ కాదు ఆ రోజున ఉండింది, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఆడ ఎక్కడున్నోడు అక్కడే, ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఆడనే ఉండిపోయాడు. మొన్నటి మనం చూసాం విజయవాడలో వరదలు జరిగినప్పుడు బాబు గారు ఇమ్మీడియట్గా వయసుతో సంబంధం ఆయనకి ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడము, ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ దరిచేరడం వీళ్ళకి అలవాటు, ఆనవాయితీ వీళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఇట్లాంటి శవ రాజకీయాలు కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి దూరిపోతాడు. పొరపాటున విదేశాల్లో ఉన్నాయని పరిగెత్తుకొని వస్తాడు. అంత ఇష్టం నాకు. ఇది చెప్తా ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. స్పైడర్ మూవీలో విలన్ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బలి ఉంటుంది. అచ్చం జగన్మోహన్ రెడ్డికి సూట్ అయ్యే విధంగా ఉంటుంది. అదేవిధంగా కుచులూరు దగ్గర జలసమాధి అయితే 55 మంది దాదాపు చనిపోతే అక్కడిక్కడ జగన్మోహన్ రెడ్డి రాడు, వెళ్ళింది బాబు గారు మాత్రమే. కానీ ఇది ప్రమాదశాతం జరిగిందని చెప్పి సంయమనం పాటించాడు. జగన్మోహన్ రెడ్డి పైన ఇవన్నీ ఏం చేయలే. ఇలా మనం చూస్తే అనేక ఎగ్జాంపుల్స్. ఇక్కడ బాబు గారు ఉన్నారు కదా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికక్కడ బాధితులను పోయి పరామర్శించడం జరిగింది. ఒకసారి చూపిస్తాం చూడండి. అదేవిధంగా ఇక్కడ మనం ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. బాబు గారు కేవలం ఒకరే పోయినారు, లేదా 2, 3, 4 మ్యాక్సిమం. ఏది ఆ యొక్క మినిస్ట్రీలు కావచ్చు, అదేవిధంగా ఆ బీజేపీ ఆయన తిరుపతికి సంబంధించిన ఆయన కావచ్చు. ఇక్కడ చూడండి గుంపులు. ఈ మనిషి ఎవరికైతే ఆక్సిజన్ అందుతుందో దాన్ని అయితే పక్కన పెడుతున్నాడు ఆయనకు అడ్డం అని చెప్పి. అది వాళ్ళ నైజం. ఇక్కడ ఎవరు కుట్ర చేసినారో, లేకుంటే సహజంగా జరిగిందా, లేక దాన్ని న్యూట్రల్గా చూసి అది ప్రమాదంగా చూడాలన్నా, లేక వైసీపీ వాళ్ళు చెప్పినట్టు టీడీపీది ఫెయిల్యూర్ అనుకోవాలన్నా, కూటమి ప్రభుత్వాన్ని ఫెయిల్యూర్ అనుకోవాలన్నా, అందరం ఒకసారి కూలంకషంగా ఆలోచించాలని నేనైతే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.